ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3:20. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నీ తలుపు తడుతూ ఉన్నాడు. ఇంకా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఆ బాధల్లో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి నీకు ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, ఆనందకరమైనటువంటి పరిస్థితిని నీకు ఇవ్వడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. ఇంకా నీ హృదయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించినటువంటి పరిస్థితిలో ఉన్నావా? అయితే నీతోనే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు గనక ఇకనైనా నీ హృదయం అనేటువంటి తలుపు తీసి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలోనికి ఆహ్వానించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడై ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.